రాజకీయాలలో ఒకే కుర్చీకి పోటీ పడ్డప్పుడు కొన్ని ఉంటాయి. అదే కుర్చీలో కూర్చోవాలని 10 మంది అనుకున్నప్పుడు మిగతా 9 మంది నిరాశ చెందుతారు. అది కుటుంబానికి సంబంధించింది కావచ్చు, కులానికి సంబంధించింది కావచ్చు, ప్రాంతానికి సంబంధించింది కావచ్చు, వ్యక్తులకు సంబంధించింది కావచ్చు, ఉంటాయి ఇవన్నీ. కానీ మీరు వాళ్ళు సృష్టించే అపోహలకి లోనయ్యి మీరు వాటిని వేగంగా వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేస్తే అది అంతిమంగా మీ అందరికీ మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి దేశ సంపద కూడా నష్టాన్ని చేకూరుస్తుంది. అలాంటి అపోహలు ఏమైనా ఉంటే తొలగించడానికే ఈరోజు ప్రత్యేకంగా సమయం తీసుకొని మీ దగ్గరికి నేను రావడం జరిగింది. ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా. ఇన్వెస్ట్మెంట్స్ కోసము రోడ్ షోలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, దుబాయ్ లాంటి నగరాలకు పర్యటన చేస్తున్న మేము మీరు రండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా నగరాన్ని అభివృద్ధి చేయండి అని విదేశాలకు వెళ్ళి దావోస్ లాంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీద వెళ్ళి ఆహ్వానిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్న మేము ఈ నగరంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశం అభివృద్ధి కోసం పాటుపడుతున్న మిమ్మల్ని ఎందుకు ప్రోత్సహించము? ఎవరినో వెళ్ళి ఎక్కడి నుంచో భాష రాని వాడిని, భావం తెలియని వాడిని, ఈ ప్రాంతంతో అనుబంధం లేని వాడిని మా నగరానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి, మీకు అవకాశాలు కల్పిస్తామని చెప్తున్న మేము ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి మీ సంపదను మొత్తం ఈ జాతికి అంకితం చేసే మిమ్మల్ని ఎందుకు వదులుకుంటామని మీరు ఆలోచన చేస్తున్నారు? అంటే అపోహలు సృష్టించే వాళ్ళ ఆలోచనలతోని మీరు ప్రయాణం చేస్తే ఇలాంటి అపోహలు వస్తాయి. అందుకే మొట్టమొదటి ప్రాధాన్యత మీకే. మీరు పోటీ పడండి, పాలసీలు అడగండి, ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయాలో చెప్పండి, మీ అనుభవాన్ని మాతో పంచుకోండి. మన నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుందాం. ఐ మే నాట్ సాటిస్ఫై యాజ్ ఎ ఇండివిజువల్ ఆర్ ఇండివిజువల్స్. నేను ప్రతి వ్యక్తిని సంతోషపెట్టలేకపోవచ్చు. ప్రతి వ్యక్తి ఏదో ఒక అంశంతో నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్న మేరకు నేను సహకరించకపోవచ్చు. దానికి నాకు పరిమితులు ఉండొచ్చు. నేను మధ్యతరగతి మనస్తత్వం ఉన్నవాడిని. నేను పెట్టుబడిదారుడు ఆలోచనలు ఉన్నోని కాదు. మధ్యతరగతి వాడికి సమాజం పట్ల భయం ఉంటుంది, సమాజం పట్ల గౌరవం ఉంటుంది, సమాజం ఏమనుకుంటుందని ఆలోచన చేస్తాడు. ఉన్నంతలో సర్దుకుపోదాం, దుప్పటి ఉన్నంతనే కాళ్ళు జాపుకుందామని ఒక ఆలోచన ఉంటుంది. నేను సగటు మధ్యతరగతి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రినే తప్ప కొల్లగొట్టి నిర్మాణాలు చేసుకోవాలి, కొల్లగొట్టింది విదేశాలకు తరలించుకోవాలన్న గొప్ప మనసు, పెద్ద మనసు ఉన్నోని నేను కాదు. అందుకే కొంతమంది ఏదైనా ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఐ మే నాట్ ఒబ్లైజ్ యువర్ వాట్ ఎవర్ మీ 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 యొక్క ప్రతిపాదన నేను ఆమోదించకపోవచ్చు. లేదా గతంలో మీరు ఏదైనా సూపర్ లగ్జరీస్ పొందిన వాటిని ఇప్పుడు నేను కొనసాగించకపోవచ్చు. దాంతో మీకు సహజంగా కోపం వస్తుంది. స్పెషల్ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళకి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్న వాళ్ళకి ఒకవేళ సడన్గా అట్లాంటి వెసులుబాటు లేకపోతే న్యాచురల్గా వాళ్ళ కోపం ఉంటుంది. అరే మేము ఇప్పటి వరకు చాలా ప్లాటర్ తినేవాళ్ళం, ఇప్పుడేంది మేము కూడా అందరితో పాటు లైన్లో నిల్చోవాల్సి వస్తుందని. వాళ్ళని నేను నిజంగా వాళ్ళు నన్ను మన్నించాలి, ఎందుకంటే నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించను. కానీ పారదర్శకమైన పరిపాలన కోసం పాలసీలు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. ఐ కెన్ ఇంప్రెస్ విత్ పాలసీ, ఐ కెన్ టేక్ ద ఛాలెంజ్. నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను. మీరు పాలసీ ఏమైనా చెప్పండి, ప్రజలకు ఉపయోగపడేది, మీ రంగానికి ప్రయోజనం చేకూర్చేది, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, హైదరాబాదు నగరాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి మీ ఆలోచనలు పంచుకోండి నాతో. మీరు అందరు ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు. నాకు 10 ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ మీకు ఓన్లీ 1 ఫ్యాక్టర్, దట్ ఈజ్ కన్స్ట్రక్షన్, దట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మాస్ డెవలప్మెంట్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా చేయాలి? ఈరోజు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలతో పాటు ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లాంటివి తీసుకురాకపోయి ఉంటే, ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోయి ఉంటే
ఈరోజు ఇంత గొప్ప ప్రాపర్టీ షో మీరు చేసుకునే వాళ్ళ? ఆ రోజు ఆ విజన్ చేసినప్పుడు కూడా ఆ నాయకుల మీద కూడా అలిగేషన్స్ వచ్చిన ఔటర్ రింగ్ రోడ్ అనుకొండలాగా మారింది అన్నోళ్ళు ఉండొచ్చు. హైటెక్ సిటీ పక్కన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు భూములు ఉన్నాయి, ఆ భూముల కోసమే హైటెక్ సిటీ కట్టిండని అనుమానాలు ఉండొచ్చు, అపోహలు సృష్టించి ఉండొచ్చు, కొంతమంది ఆలోచన చేసి ఉండొచ్చు. ఎక్కడ ఏ డెవలప్మెంట్ చేసినా ఎవరికో ఒకరికి డెఫినెట్గా బెనిఫిట్ అవుద్ది. ఇప్పుడు నేను ఫ్యూచర్ సిటీని భారత్ ఫ్యూచర్ సిటీని ఒక కాలుష్యమైన నగరంగా మార్చాలనుకుంటున్నప్పుడు ఆ కాలుష్యాన్ని తొలగించి ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు వేసినప్పుడు అది ఫోర్త్ సిటీ లేదా ఫ్యూచర్ సిటీ అని నేనంటే ఫోర్ బ్రదర్స్ సిటీ అని కొంతమంది అని ఉండొచ్చు. మీరే కదా నా బ్రదర్సు, మీకోసమే నేను డిజైన్ చేస్తున్నా. వై షుడ్ ఐ కేర్ ఆల్ దీస్ కామెంట్స్? ఆనాడు జైపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నగరానికి మెట్రో ఇవ్వకపోయిన ఉంటే దేశంలోనే రెండో అభివృద్ధి చెందిన మెట్రో నగరంగా హైదరాబాద్ ఉంటుండేనా? హైదరాబాద్ నగరానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదనిస్తే స్టక్ డౌన్ అయిన హైదరాబాద్ మెట్రోని జైపాల్ రెడ్డి గారు శాంక్షన్ ఇవ్వడమే కాదు, వైబుల్ గ్యాప్ ఫండ్ ఇచ్చి ఈ నగరానికి మెట్రోని ఇచ్చింది. మరి ఆ తర్వాత మెట్రో విస్తరించకపోవడం వల్ల ఈరోజు 9వ ప్లేసుకు పోయినాం. We have neglected 10 years. ఈరోజు మెట్రో విస్తరించనుంటే ఈరోజు మీరు చూస్తున్న ఈ ట్రాఫిక్ జామ్లకు సమస్య కొంతైనా పరిష్కారం వచ్చి ఉండేది కదా. ఈరోజు హైటెక్ సిటీ దగ్గరున్న మెట్రో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి నియోపోలిస్ వరకు ఎక్స్పాండ్ చేసినుంటే అభివృద్ధి జరిగి ఉండేది కదా. ఈరోజు ఇంటర్నేషనల్ కనెక్టివ్ ఉన్న ఎయిర్పోర్ట్కి ఎందుకు మెట్రో ఇవ్వలేదు? ఎందుకు డిజైన్ చేయలేదు? డిజైన్ చేసిన వాళ్ళు కూడా ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి మెట్రో డిజైన్ చేశారు. ఎవరెక్కాలి? జూబ్లీ హిల్స్లో ఉన్నోళ్ళు, బంజారా హిల్స్లో ఉన్నోళ్ళు, లేకపోతే ఇక్కడ ఉన్నోళ్ళు ఎంతమంది మెట్రో ఎక్కుతారు? ఇక్కడ నుంచి హైటెక్ మీరు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినా కూడా అదే స్పీడ్తో మీరు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. మల్టీ యూటిలిటీ ట్రాన్స్పోర్టేషన్ అనేది హై డెన్సిటీ పాపులేషన్ ఉన్న మధ్యలో నుంచి ఉండాలి. జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో మల్టీ యూటిలిటీ ఉండే ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలి. మనిషి అనేటోడే లేడు, మనిషి అనేటోడు కూడా రాడు. ఎందుకంటే హైటెక్ సిటీకి ఈ పక్కన ఆ పక్కన చెరువులో ఫారెస్టో ఏదో ఒకటి ఉంది, ఎవరెక్కాలి ఎవరు దిగాలి. అందుకే నేను నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ, వేర్ ఐఎమ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ హైకోర్ట్ విత్ ఇన్ 100 acres ఫ్రమ్ దేర్ టు శంషాబాద్ టు ఎయిర్పోర్ట్. I have redesigned metro. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఎక్స్పాండ్ చేయమని చెప్పిన మెట్రోని. హయత్ నగర్ ఈజ్ వన్ మోర్ సిటీ నౌ. కుకట్పల్లి తర్వాత పటాన్చెరు, బిహెచ్ఎల్ దాటి మెట్రో అవసరం ఉంది. లక్షల మంది అక్కడ కార్మికులు పనిచేస్తున్నారు. అక్కడికి ఎక్స్పాండ్ చేయమన్నా. హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఈరోజు కోకపేటలో 100 కోట్లు పెట్టి ఎకరం కొనుక్కున్న మీ ప్రాంతాన్ని నియోపోలిస్కి మెట్రో ఎక్స్పాన్షన్ చేయమని చెప్పిన నేను. ఇట్లా ఎక్కడెక్కడైతే లాస్ట్ మైల్ కనెక్టివిటీ తక్కువ ఉందో ఇవాళ వాటన్నిటినీ లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేయడానికి నిరంతరం నేను ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు మీ కంటోన్మెంట్ ఏరియా బాటిల్ నెక్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి నుండి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా డిఫెన్స్ ల్యాండ్స్ 1 ఇంచ్ కూడా ఇవ్వలేదు. డిఫెన్స్ వాళ్ళు 1 ఇంచ్ భూమి కూడా ఇవ్వరు. దాదాపుగా 200 ఎకరాలు ప్యారడైజ్ నుంచి బాటిల్ నెక్స్ ఇటు రాజీవ్ రహదారి వైపు కానీ అటు షామీర్పేట వైపు కానీ ఈరోజు ఎలివేటెడ్ కారిడార్లకు నేను ముఖ్యమంత్రి వెనకపోయి ఢిల్లీలో కూర్చొని నేను అనుమతులు తీసుకొచ్చిన. ఇవన్నీ కూడా మన నగరం యొక్క ప్రతిష్ట పెంచడానికి. ఈరోజు షామీర్పేట వరకు మెట్రో, ఈరోజు మేడ్చల్ వరకు మెట్రో ఎక్స్పాన్షన్కి మనం ప్రతిపాదనలు ఇచ్చినాం. షామీర్పేట, మేడ్చల్ కూడా ఈరోజు ఒక నగరం స్థాయిలో విస్తరించినాయి. వీటన్నిటిని మనం అభివృద్ధి చేసుకోవాలంటే సంకల్పం ఉండాలి, ప్రణాళిక ఉండాలి, దాంతోపాటు ప్రయత్నం ఉండాలి. అప్పుడప్పుడు లెక్కలేస్తుంటారు, 1వ సారి 2వ సారి 3వ సారి అరాజ్ బారినట్టు ఢిల్లీ పోయిందని.
అనుమతులు ఢిల్లీలో ఇచ్చేది ఉంటే ఏడికి పోవాలి నేను? మీ హై రైజ్డ్ పర్మిషన్కి బెంగళూరు అనుకుంటా ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ ఇవ్వాలంటే, అవునా? ఢిల్లీ అంటే సదరన్ పార్ట్ ఆఫీస్ బెంగళూరులో ఉందా? ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ ఒకవేళ హై రైజ్డ్ పోయినప్పుడు వాట్ ఢిల్లీలో ఉందనుకోండి, అనుమతులు ఇవ్వాల్సింది ఢిల్లీలో ఉంటే మీరు దుబాయ్ పోయి అడగలేరు కదా. మెట్రోకి అనుమతి ఇవ్వాలన్నా, మూసీకి అనుమతి ఇవ్వాలన్నా, ఎలివేటెడ్ కారిడార్స్కి అనుమతి ఇవ్వాలన్నా, డిఫెన్స్ ల్యాండ్స్ ఇవ్వాలన్నా, లేకపోతే గ్రాంట్ ఇవ్వాలన్నా, లోన్కి సావరిన్ గ్యారంటీ ఇవ్వాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి ఫంక్షన్ చేస్తుంది, ఎక్కడి నుంచి పనిచేస్తుంది? ఢిల్లీ నుంచి. భారత రాజ్యాంగం రాసేటప్పుడే స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ సబ్జెక్ట్, కాంకరెన్స్ లిస్ట్ అని 3 రకాలుగా పరిపాలనకు వెసులుబాటు ఇచ్చారు. ఒకటి రాష్ట్రమే నిర్ణయాలు తీసుకోవచ్చు, 2 కేంద్రమే తీసుకుంటే లైక్ రైల్వే, లైక్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆర్ అదర్వైజ్ టెలికామ్ ఇట్లాంటివి ఉంటే, కొన్ని రాష్ట్రం కేంద్రం కలిసి వ్యవసాయము, విద్య ఇట్లాంటివి రాష్ట్రం కేంద్రం కలిసి నిర్ణయాలు తీసుకోండి. మరి వాళ్ళందరినీ కలిసి ప్రయత్నం చేస్తుంటే ఢిల్లీలో మాకు పెద్ద బంగ్లా ఇచ్చిండ్రు ముఖ్యమంత్రికి. ఢిల్లీలో బంగ్లా ఎందుకు ఇచ్చిండ్రు? ఢిల్లీలో వచ్చి 4 రోజులు ఉండి, నెలకు 4 రోజులు ఢిల్లీలో ఉండి అన్ని శాఖల అనుమతులు తీసుకొని పోవడానికి ఢిల్లీలో ముఖ్యమంత్రి గారికి బంగ్లా ఇచ్చిండ్రు. దాన్ని ఫామ్ హౌస్ లాగా వాడుకొని దావతులు చేసుకోనికి ఇయ్యలే. దాన్ని సద్వినియోగం చేస్తున్నా. ఈరోజు కేంద్రం నుంచి నేను తీసుకొచ్చిన అనుమతులు మీరు లిస్టు తీసుకోండి. ఎప్పుడైనా అసెంబ్లీలో లిస్ట్ అంతా పెడతా నేను. గతంలో పాలకులు కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద 1 lakh crores ఆల్మోస్ట్ ఖర్చు పెట్టి దాంట్లో ఒక 70,000 కోట్లు మీరందరు వ్యాపారంలో ఉన్నారు కాబట్టి మీతో పంచుకుంటున్నా. 12 years టైంకి 11.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అప్పులు తీసుకొచ్చి, అసలు ఎవరైనా మన సొంత వ్యాపారం అయితే 11.5% ఎట్ ద రేట్ ఆఫ్ 11.5% పర్ యానం మనం అప్పులు తెస్తామా? 12 సంవత్సరాల పరిమితికి లోబడి 3 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు 9 ఏళ్ళల్లో నేను వచ్చిన 20 నెలల్లో 29,000 కోట్లు నేను అప్పు కట్టిన కాళేశ్వరానికి. కాళేశ్వరంలో ₹1 నేను ఖర్చు పెడితే నాకు 42 పైసలు రిటర్న్ వస్తుంది. బీసీ రేషియో, కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే ₹1 నేను విద్యుత్కు ఇతర ప్రాజెక్ట్ కాస్ట్కి క్యాపెక్స్ మీద నేను కట్టే ఇంట్రెస్ట్ లెక్కేస్తే ₹1 నేను పెట్టుబడి పెడితే నాకు 42 పైసలు వస్తుంది. నేను 50 సార్లు పోయి మోడీ గారిని కలిసిన ప్రతిసారి నాకు డెట్ రీస్ట్రక్చర్ కావాలి. నువ్వు దివాలా తీసినోనికి డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు, ఎన్సీఎల్టీ పోయినోనికి డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు, నేను ఆన్ టైం కడతా అంటే నాకు డెట్ రీస్ట్రక్చర్ ఎందుకు అని ప్రధానమంత్రి గారితో 10 సార్లు మాట్లాడి మన 26,000 కోట్ల రూపాయలని 35 సంవత్సరాలకు రీస్ట్రక్చర్ చేయించి 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు నేను ఢిల్లీ నుంచి సాధించి వచ్చిన. దిస్ ఈజ్ వాట్ మై కేపబిలిటీ. That is their capability at the cost of 11.5% interest and 12 years moratorium. Whereas I have requested Prime Minister of India, I have taken permission, they have instructed to financial institutions, 26,000 crores first phase లో 35 years కోసము 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు తగ్గించి ఇచ్చారు.